వీడియో స్టార్ట్ చేసే ముందైతే ప్రివ్యూ చూడండి. అడవికి దగ్గరగా ఉన్న అమరాపురం అనే గ్రామంలో రవి అలాగే ప్రియ ఇద్దరు స్నేహితులనమాట. ఒకరోజు వారైతే అడవిలోకైతే వెళ్దామని అయితే నిశ్చయించుకున్నారు. రవి, ప్రియకి ఎంతో సాహసవంతమైన యాత్రలు చేయడం అంటే ఎంతో ఇష్టమనమాట. వారు అలాగే అడవిలోకైతే బయలుదేరారనమాట. అడవిలోకి కావాల్సిన సామాగ్రి అంతా అయితే తీసుకుని అడవిలోకి బయలుదేరిన తర్వాత కొంచెం సేపటికైతే మిగతా స్టోరీ అయితే వీడియో చివరిలో అయితే ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి దీపక్ తెలుగు. ఈరోజు మన లేటెస్ట్ వీడియో ఏంటంటే మొబైల్ ఫోన్లో ఏఐ యూజ్ చేసి కార్టూన్ వీడియోస్ అయితే ఎలా అయితే సింపుల్గా చేయాలో తెలుసుకుందాం. ఇంక వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మీ మొబైల్ ఫోన్లో గూగుల్ క్రోమ్ యాప్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. గూగుల్ క్రోమ్ యాప్ అయితే ఓపెన్ చేసాక న్యూ ట్యాబ్లో ఆర్ట్ ఫ్లోని అయితే సెట్ చేయండి. సెట్ చేయగానే ఫస్ట్ అయితే మనకు ఒక వెబ్సైట్ అయితే వస్తుంది, artflow.ai అని. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేయగానే మనకైతే లోడ్ అయితే అవుతుంది అనమాట. లోడ్ అయ్యాక మనం 3 డాట్స్ మీద క్లిక్ చేయాలి గూగుల్ క్రోమ్లో. అక్కడ డెస్క్టాప్ సైజ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే మీరు ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ అయితే కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో స్టోరీ స్టూడియో అని అయితే మనకైతే ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, ఆ ఆప్షన్ మీద మనం అయితే క్లిక్ చేయాలి. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనమైతే లాగిన్ అయితే అడుగుతుంది అనమాట. మనమైతే ఈ వెబ్సైట్లో మనమైతే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. నేనైతే గూగుల్తో అకౌంట్ అయితే క్రియేట్ చేసి టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అయితే యాక్సెప్ట్ అయితే చేస్తున్నాను అనమాట. యాక్సెప్ట్ చేసాకనే మనకైతే కొంచెం సేపు లోడింగ్ అయితే వస్తుందన్నమాట. లోడింగ్ వచ్చాక ఈ వెబ్సైట్ అయితే మన క్వశ్చన్లు అయితే అడుగుతుంది. మీరైతే artflow.ai వెబ్సైట్లో ఏ కంటెంట్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు అని అయితే అడుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడుగుతుంది, ఈ artflow.ai గురించి అయితే మీరు ఎక్కడైతే విన్నారని చెప్పి. ఆ క్వశ్చన్ కావాలంటే మీరు అటెంప్ట్ చేయొచ్చు, వద్దనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు అనమాట. మళ్ళీ లెఫ్ట్ సైడ్లో మనకి స్టోరీ స్టూడియో అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ స్టోరీ స్టూడియో మీద మనమైతే క్లిక్ అయితే చేయాలన్నమాట. స్టోరీ స్టూడియో మీద మనమైతే క్లిక్ చేయగానే నేనైతే మీకు రైట్ సైడ్ అయితే ఒక ఆరో మార్క్లో ఒక ఆప్షన్ అయితే చూపిస్తున్నాను కదా, న్యూ స్టోరీ అని చెప్పి. దాని మీద క్లిక్ చేయగానే మనకి 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఆల్రెడీ మీ దగ్గర కథ ఉందా లేదా కథ లేదా అని. నేనైతే ఫస్ట్ ఆప్షన్ అయితే ఉంది కదా, హెల్ప్ మీ గెట్ ఎ స్టోరీ అని చెప్పి ఆరో మార్క్లో చూసిన ఆప్షన్, దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. దాని మీద క్లిక్ చేయగానే ఏ వెబ్సైట్ అయితే మనల్ని ఫస్ట్ అయితే క్వశ్చన్ అయితే అడుగుతుంది అనమాట, హూ ఈజ్ యువర్ ఆడియన్స్ అని అయితే. అంటే మీ ఆడియన్స్ ఎవరని అయితే మనకైతే క్వశ్చన్ అయితే అడుగుతుంది అనమాట. మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే వెబ్సైట్ కింద ఆల్రెడీ మనకు కొన్ని సజెషన్స్ అయితే వస్తాయి. ఒక 5 సజెషన్స్ అయితే ఆల్రెడీ ఉంటాయన్నమాట. మీకు ఆ సజెషన్స్ కనుక అవసరం లేదనుకుంటే మీకు నచ్చినట్టు అయితే టైప్ చేయొచ్చు. నేనైతే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, నేనైతే 5 years old children ఫ్రమ్ ఇండియా అని అయితే నేనైతే టైప్ అయితే చేస్తున్నాను అనమాట. టైప్ అయితే చేసాక మనకైతే అక్కడ ఆరో మార్క్ అయితే ఉంటుంది. ఆ ఆరో మార్క్ మీద అయితే క్లిక్ చేయగానే మళ్ళీ మనకైతే నెక్స్ట్ అయితే ఇంకో క్వశ్చన్ అయితే అడుగుతుంది అనమాట, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ దిస్ స్టోరీ అని అయితే. అంటే ఈ స్టోరీ పర్పస్ ఏంటి అని అయితే అడుగుతుంది. ఈ పర్పస్ కూడా మనకైతే సజెషన్స్ అయితే ఒక 5 సజెషన్స్ అయితే మనకి కింద అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఆ సజెషన్స్లో మనకి ఏదైతే నచ్చితే ఆ సజెషన్ అయితే మనమైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఆ సజెషన్ కాకుండా ఎంటర్టైన్ చిల్డ్రన్ అని అయితే టైప్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఇలా టైప్ చేసేటప్పుడు ఏంటంటే మీరు స్పెల్లింగ్ మిస్టేక్ రాకుండా ఆ ఏఐ టూల్కి అయితే మీ ఇంటెన్షన్ అయితే బాగా అర్థమయ్యేలాగా మంచిగా అయితే ఇన్పుట్స్ అయితే ఇస్తే మీ యానిమేషన్ కార్టూన్ వీడియో అయితే చాలా అయితే బాగా రావడం అయితే జరుగుతుంది. ఎంటర్టైన్ వీడియో గురించి అడగగానే మీ స్టోరీ ఏ టైప్ అయితే కావాలని అయితే అడుగుతుంది అనమాట. మనకైతే ఏ టైప్స్ అయితే ఈ వెబ్సైట్ని తయారు చేయొచ్చు అంటే ఫ్యాంటసీ, చిల్డ్రన్ స్టోరీ, యాక్షన్, రొమాన్స్, డ్రామా, కామెడీ, మిస్టరీ, సైఫై, క్రైమ్, హిస్టరీ, సూపర్ హీరో, హారర్, మనకైతే ఈ టైప్స్ ఆఫ్ స్టోరీస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే మిస్టరీ స్టోరీ మీద అయితే సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. మిస్టరీ స్టోరీ మీద సెలెక్ట్ చేయగానే ఎనీ స్టోరీ ఐడియా అయితే మీ దగ్గర అయితే ఉందని అయితే ఆ వెబ్సైట్ అయితే అడుగుతుంది. నేనైతే నా స్టోరీ ఐడియా అయితే వెబ్సైట్లో పేస్ట్ చేశాను. మీకు ఆ స్టోరీ ఐడియా కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడిగితే మీకైతే స్టోరీ ఐడియా సెండ్ చేస్తాను. నెక్స్ట్ అయితే స్టోరీ ఐడియా పేస్ట్ చేసాక జనరేట్ స్టోరీ అవుట్లైన్ అయితే మనకైతే కింద ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఆ ఆప్షన్ మీద మనమైతే క్లిక్ అయితే చేయాలి. క్లిక్ అయితే చేయగానే మనకైతే కొంచెంసేపు అయితే లోడింగ్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ పేజ్కి అయితే లోడ్ అయ్యే వీడియోకి అయితే లైక్ చేయండి. ఓకే, యువర్ పర్సనల్ స్టోరీ అవుట్లైన్ అయితే వచ్చి మనకైతే 2 స్టోరీ క్యారెక్టర్స్ అయితే జనరేట్ అయ్యి మన స్టోరీ ఐడియా తగ్గట్టు అయితే ఒక ఫుల్ స్టోరీ అయితే కింద అయితే స్టోరీ అవుట్లైన్ అయితే రెడీ అయిందనమాట. రెడీ అయ్యాక మనకైతే కింద క్రియేట్ ది స్టోరీ అనే బటన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే నేను నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తాం. మన కార్టూన్ వీడియో ఏ టైప్ కావాలంటే ఆ సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే హారిజంటల్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. హారిజంటల్ సెలెక్ట్ చేసి మనకైతే కార్టూను ఏ స్టైల్లో కావాలని అయితే అడుగుతుంది. నేనైతే 3D కార్టూన్ అయితే సెలెక్ట్ చేస్తాను.
మనకైతే ఇక్కడ చాలా రకాల టైప్స్ అయితే ఇచ్చారు. యానిమీ, 3D యానిమీ, సైఫై, క్లాసిక్, స్టోరీ బుక్, 3D కార్టూన్, డిజిటల్ ఆర్ట్ చాలా అయితే ఇచ్చారు. నేనైతే 3D కార్టూన్ అయితే సెలెక్ట్ చేసి కంటిన్యూ టు ద క్యారెక్టర్ అని అయితే కిందైతే మనకైతే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ అయితే చేస్తున్నాననమాట. క్లిక్ చేయగానే మనకైతే నెక్స్ట్ పేజ్‌కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతున్నామనమాట. మనకి యాప్ పడ్డప్పుడు కొంచెం ఇంటర్నెట్ సిగ్నల్ అయితే కొంచెం బాగుంటాయి. మనమైతే కార్టూన్ స్టోరీ దాదాపు ఒక 5-10 మినిట్స్ లోపల అయితే కంప్లీట్ చేసేయొచ్చనమాట. మీరు గనుక ఈ వీడియోకి అయితే ఇంకా లైక్ అయితే చేయకపోతే వీడియోకైతే లైక్ చేయండి. ఓకే. మనకైతే కొంచెం సమ్‌వెన్ రాంగ్ అని అయితే వస్తుందనమాట. ఎందుకంటే ఇంటర్నెట్ అయితే నాకు స్లో అయితే అయిందనమాట. ఆల్రెడీ నేనైతే ఏఐ మీద ఒక కార్టూన్ వీడియో ఎలా చేయాలో వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చెక్ చేయండి. మనకైతే 2 స్టోరీ క్యారెక్టర్స్ అయితే ఈ వెబ్‌సైట్ అయితే తయారు చేసింది. రవి అలాగే ప్రియా అని చెప్పి. ఆ 2 క్యారెక్టర్‌లు మనమైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీకు నచ్చకపోతే క్యారెక్టర్ యొక్క ఇమేజెస్ అయితే మార్చుకోవచ్చు. నేనైతే కంటిన్యూ టు స్టోరీ బోర్డ్ అని అయితే ఆప్షన్ అయితే ఉంది కదా! దాని మీద అయితే క్లిక్ చేసేస్తున్నాను. కంటిన్యూ టు స్టోరీ బోర్డ్. కంటిన్యూ టు స్టోరీ బోర్డ్ మీద క్లిక్ చేయగానే మన స్టోరీ తగ్గట్టయితే ఆల్రెడీ వాయిస్ ఓవర్‌తో పాటు ఇమేజెస్ కూడా ఆటోమేటిక్‌గా జనరేట్ అయితే అయిపోతాయి. మన స్టోరీ తగ్గట్టయితే డైలాగ్స్ కూడా జనరేట్ అయిపోయి ఉంటాయన్నమాట. మనకైతే ప్రతి ఇమేజ్‌కి 2 ఆల్టర్‌నేటివ్ ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి స్టోరీకి. అందులో మన స్టోరీలో ఏ ఇమేజ్ అయితే ఉండాలనుకుంటున్నామో, ఆ ఇమేజ్ అయితే మనమైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఈ ఇమేజెస్‌లో కొన్ని తప్పులైతే ఉంటాయన్నమాట. జాగ్రత్తగా అయితే మనమైతే చూసుకొని ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ నేను అక్కడ ఆరంభంలో చూపించిన ఆప్షన్ అయితే ఉంది కదా! ఎక్స్‌పోర్ట్. ఆ ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేయగానే మనకైతే వీడియో అయితే ఎక్స్‌పోర్ట్ అయితే అవుతూ స్టార్ట్ అవుతుందన్నమాట. మనకైతే వీడియో ఎక్స్‌పోర్ట్ అయితే పైన టైం అయితే చూపిస్తుందనమాట. ఎంతసేపులో అయితే వీడియో అయితే టైం అయితే అవుతుంది. మనకి రైట్ సైడ్ అయితే పర్సెంటేజ్ కూడా రావడం జరుగుతుంది. 5-10% అనమాట. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని చివరిదాకా చూసి ఎలా ఉందో మాకైతే కామెంట్ సెక్షన్‌లో అయితే తెలపండి. మీరు ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. మన స్టోరీ అయితే జనరేట్ అయిపోయాక మనం అయితే ఒకసారి ప్లే చేసుకొని చూడొచ్చు. మనకక్కడ 3 డాట్స్ అయితే ఉంటాయి. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డౌన్‌లోడ్ అని అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మన స్టోరీ అయితే మొబైల్ ఫోన్‌లోకి అయితే మనమైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చనమాట. డౌన్‌లోడ్ అవుతుందో లేదో తెలుసుకోవడానికైతే మనం గూగుల్ క్రోమ్‌లోకెళ్ళి కావాలంటే ఒకసారి చెక్ అయితే చేసుకోవచ్చనమాట. చూస్తే మనకి స్టోరీ అయితే 7 ఎంబీ అయితే పడింది. వీడియో అయితే డౌన్‌లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. In a small village in India, where the sun rises over vibrant houses, two ఈ వెబ్‌సైట్‌లో మనకు ఓన్లీ ఇంగ్లీష్ వాయిస్ ఓవర్ వస్తుంది. తెలుగు వాయిస్ ఓవర్ రాదు. తెలుగు వాయిస్ ఓవర్ కోసం ఏం చేద్దామంటే, ఆ వెబ్‌సైట్‌లో కార్టూన్ స్టోరీ క్రియేట్ చేసే ముందు స్టోరీ అవుట్‌లైన్ అయితే మొత్తం అంతా మనమైతే కాపీ అయితే చేసుకోవాలనమాట. మీరు వీడియోలో చూస్తున్నారు కదా! నేను స్క్రీన్ మీద అయితే ఎలా అయితే కాపీ చేస్తున్నానో అలా అయితే మొత్తం అయితే ఆ స్టోరీ అవుట్‌లైన్ అయితే మన ఫోన్‌లోకి అయితే కాపీ అయితే చేసుకోవాలి. మీ ఫోన్‌లో గూగుల్ అయితే ఓపెన్ చేయండి. నెక్స్ట్ గూగుల్ అయితే ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ ట్రాన్స్లేట్ అని అయితే సెర్చ్ అయితే చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనం ఇందాక కాపీ చేసుకున్నాం కదా స్టోరీ అవుట్‌లైను. ఆ అవుట్‌లైన్ అంతా మనమైతే ఇక్కడ పేస్ట్ అయితే చేయాలి. మనకి గూగుల్ ట్రాన్స్లేట్ ఏం చేస్తుందంటే ఆ స్టోరీ మొత్తం తెలుగులోకి అయితే ఇస్తుందనమాట. ఆ తెలుగుని అయితే ఏం చేద్దామంటే మొత్తం మనం ఆ తెలుగు స్టోరీ కాపీ చేసి కీప్ నోట్స్ యాప్‌లో అయితే మనమైతే సేవ్ చేసుకుంటాం అనమాట. కావాలంటే కీప్ నోట్స్ యాప్‌లో సేవ్ చేసుకున్న తర్వాత మనమే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు. లేకపోతే టెక్స్ట్ టు ఏఐ స్పీచెస్ అయితే ఉంటాయి. ఆ టూల్స్ ద్వారా మనమైతే తెలుగు వాయిసెస్ అయితే జనరేట్ చేయొచ్చు. నేనైతే మిమ్మల్ని అయితే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వమని ప్రిఫర్ అయితే చేస్తాననమాట. గూగుల్ క్రోమ్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకున్న వీడియో కైన్‌మాస్టర్ యాప్‌లోకి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుంటే మనకి ఆర్ట్‌లో లోగో అలాగే కింద సబ్‌టైటిల్స్ అయితే ఉంటాయి. కావాలంటే మీరు అయితే ఉంచుకోండి సబ్‌టైటిల్స్, లోగో. మీకు వద్దనంటే నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా! జూమ్ అయితే చేయండి. మీరైతే వాయిస్ ఓవర్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు. లేకపోతే ఏదైనా ఏఐ టూల్ ద్వారా మీరు జనరేట్ చేసిన వాయిస్ అయితే ఇక్కడైతే మీరైతే యాడ్ అయితే చేయొచ్చనమాట. నా స్టోరీ యొక్క ఫైనల్ క్లిప్ అయితే ఇలా అయితే ఉంది. అడవికి దగ్గరగా ఉన్న అమరాపురం అనే గ్రామంలో రవి అలాగే ప్రియ ఇద్దరు స్నేహితులనమాట. ఒకరోజు వారైతే అడవిలోకి అయితే వెళ్దామని అయితే నిశ్చయించుకున్నారు. రవి, ప్రియకి ఎంతో సాహసవంతమైన యాత్రలు చేయడం అంటే ఎంతో ఇష్టమనమాట. వారు అలాగే అడవిలోకి అయితే బయలుదేరారనమాట. అడవిలోకి కావాల్సిన సామాగ్రి అంతా అయితే తీసుకుని అడవిలోకి బయలుదేరిన తర్వాత కొంచెం సేపటికైతే ప్రియాకైతే కొంచెం దూరంలో అయితే ఒక గుహ అయితే కనబడిందనమాట. ఆ గుహను చూసి రవితో అయితే లోపలికైతే వెళ్దామని అయితే అని చెప్పింది. రవి కూడా ప్రియతో కలిసి గుహలోకైతే వెళ్ళాడు. ఒక ఆగడైతే వెలిగించుకుని గుహ అయితే చీకటిగా ఉందనమాట.
వారు ఆ గుహలో అయితే చాలా సేపు అయితే చిక్కుకుపోయారు. తీరా చూస్తే ప్రియ చెప్పిందనమాట. సూర్యాస్తమయం అయితే అయిపోతుందని. వెలుగైతే ఉండట్లేదు. రవికైతే ఆ గుహలో ఒక చీకటి ప్రదేశంలో ఒక ఒక అద్భుతమైన ఒక కాంతి వెలుగైతే కనపడింది. ఆ జీవి ఏంటో కూడా తెలవకుండా. రవి, ప్రియ ఒకసారిగా హఠాత్తుగా ఆశ్చర్యానికైతే లోనయ్యారు. అడవి నుండి అయితే చిన్న చిన్న అరుపులైతే వస్తున్నాయి. ఏమిటా అరుపులో చూస్తే అక్కడ ఒక చిన్న పులిపిల్ల అయితే కనపడింది. ఆ పులిపిల్లనైతే తీసుకుని రవి, ప్రియ ఇద్దరు గుహ బయటకైతే ఎలాగోలా బయటకైతే వచ్చారు. బయటకైతే వచ్చాక ఆ పులిపిల్ల యొక్క తల్లి గురించి అయితే ఇద్దరు ఆ అడవిలో అయితే వెతికారనమాట. కానీ వారికి ఎక్కడా అయితే కనబడలేదు. ఎంతోసేపు అయితే వెతికారు. కొంతసేపటి తర్వాత అడవిలో అయితే పెద్ద పులి అయితే కనబడింది. ఆ పులిపిల్లనైతే పెద్ద పులికైతే ఇచ్చేసి వారైతే సురక్షితంగా గ్రామంలోకి వారిద్దరూ గ్రామానికి వెళ్ళాక వారిద్దరు ధైర్య సాహసాల గురించి గ్రామస్తులు ఎంతో గొప్పగా మాట్లాడుకున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. మీకు గనుక యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న ప్లేలిస్టులు అయితే ఉంటాయి. ఆ ప్లేలిస్టులు అయితే మీరైతే క్లిక్ చేసి చూడొచ్చు. మీకు గనుక క్యాన్వా ట్యుటోరియల్స్ కూడా ప్లేలిస్ట్ చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ కూడా స్క్రీన్ మీద అయితే ఉంటాయి. దాని మీద క్లిక్ చేసి చూడండి.